పటాన్చెరు మండలం ముత్తంగి గ్రామ న్యూ టౌన్ కాలనీలో నూతన శ్రీ నాగదేవత శివ పంచాయతన సహిత ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్టాపన మరియు ధ్వజస్తంభ ప్రతిష్టాపన కార్యక్రమాన్ని నిర్వహించిన ముత్తంగి గ్రామ భక్తులు, ప్రజలు, పెద్దలు అనంతరం మాట్లాడుతూ శుక్రవారం నాగపంచమి పురస్కరించుకుని నాగదేవత శివలింగం, హనుమాన్ ధ్వజస్తంభ విగ్రహ దేవతలను ప్రతిష్ఠించడం చాలా విశిష్టత. ఉదయం గోపూజ, శాంతి పాఠం, అలాగే ఆవాహిత దేవతా పూజలు, హస్తనక్షత్ర యుక్తన లగ్న శుభ ముహూర్తాన, అలాగే యంత్రమూర్తి ప్రతిష్ట, ప్రాణ ప్రతిష్ట, విగ్రహ ప్రతిష్ట, ధ్వజస్తంభం ప్రతిష్టాపన, హోమం, మహాపూజ, పూర్ణాహుతి, మంగళహారతి, తీర్థప్రసాద కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముత్తంగి గ్రామ పెద్దలు, ప్రజలు, మహిళలు, వివిధ సంఘాల యువకులు మరియు వివిధ పార్టీ నాయకులు, భక్తులు, అర్చకులు తదితరులు పాల్గొన్నారు. ఈ దేహాన్నిచ్చి, ఈ ఆత్మనిచ్చి, ఇన్ని రకాలుగా జీవించడానికి అన్ని రకాల సదుపాయాలు ఇచ్చి మనకు తెలియకుండానే మనం బ్రతుకుతున్నాం. బాగా ఆలోచించుకుంటాం. గాలి పీలుస్తున్నాం, బ్రతుకుతున్నాం. కనిపిస్తుందా గాలి? చాలా మంది నువ్వు గాలి వేస్తున్నావు, గాలి కనిపిస్తుందా? మరి గాలి ఉందని ఎట్లయిపోతుంది? గాలి ఏ విధంగా ఉంటుందో భగవంతుడు ఆ భగవంతుని రూపం ఇక్కడ వచ్చించుకున్నాను. ఆ భగవంతుని కృతజ్ఞత ఏ విధంగా తెచ్చుకోవాలి అంటే మనం వచ్చి దర్శనం చేసుకుంటే చాలా. నేను ఏం అడగడం బాగా ఏమైనా డబ్బు, ధనము, ఆహారం కదా నిజంగా ఆయన అడిగింది అనుకోండి, మనం ఏమైనా పెట్టగలుగుతాము. దేవుడికి నైవేద్యం పెడతాం. దేవుడు నిజంగా దేవుడు మన నైవేద్యం పెడతాం. బాగా ఆలోచించి దేవుడి పేరు మనం తెలియదు, పేరు దేవుడి మనం తెలియదు. భగవంతుడు ఏదైనా సరే ఇలా చెప్పాలంటే ఒక మీ ఇంట్లో మీ మమ్మరాలు చిన్నగా ఉదాహరణ చెప్పాలంటే బయట చేస్తున్నాం అనుకోండి, దాదా చాకటి తింటుంటుంది. ఇది ఇంతకుముందు హైవేలో ఉంటే రోడ్డు వైండింగ్లో తీసేయడం జరిగింది. ఇది ఒక 4 సంవత్సరాల నుంచి పని నడుస్తుంది. 4 సంవత్సరాల తర్వాత ఇలా ప్రతిష్ట అయింది. ఈ ప్రతిష్టకు గ్రామ పెద్దలు, యువకులు, నాయకులు వచ్చిన వారికి అందరికీ ధన్యవాదాలు. చాలా ఇబ్బందులతో అయింది, అయినా కానీ పూర్తి చేసినాము. ధన్యవాదాలు. మనము ముత్తంగి గ్రామంలో మన నాగులంలో న్యూటౌన్ కాలనీలో నాగదేవత సహిత శివ పంచాయత సహిత ఆంజనేయ స్వామి మా ప్రతిష్టా కార్యక్రమం 3 రోజుల నుంచి దిగ్విజయంగా సాగుతున్నది. ఈరోజు ఆఖరి రోజు. మొన్న బుధవారం నుంచి స్టార్ట్ అయింది. బుధవారము, గురువారము, శుక్రవారము ఈ రోజుతోటి ప్రతిష్టా కార్యక్రమం ముగించుకున్నాము. ఆ నాగదేవుని అనుగ్రహంతో, అట్లే పార్వతి రాజరాజేశ్వర అనుగ్రహంతో, ముఖ్య ప్రాణాంజనేయ స్వామి అనుగ్రహంతో ఇక్కడ ఉన్న ముత్తంగి గ్రామస్తులందరూ, ఈ సర్వలోకం అందరూ కూడా సుభిక్షంగా ఉండాలని చెప్పి కోరుచున్నాము. ఇక సహకరించిన మా ముత్తంగి గ్రామ ప్రజలు, భక్తులు, యువకులు అందరూ కూడా, మా సోదరి సోదరులు అందరూ కూడా ఈ టీవీ ముఖంగా మేము ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాం.